హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ రెసిపీ వచ్చేసి పిల్లలకు తినిపించే ఫుడ్. నేను మా బాబుకి ఇంట్లో తయారు చేసిన ఉగ్గుని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఉగ్గు బయట దొరికే ఫుడ్స్తో కంపేర్ చేస్తే చాలా హెల్దీ అని చెప్పవచ్చు. బయట అయితే ఉగ్గు పాడవకుండా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేస్తే చాలా హెల్దీగా ఉంటారు. మరి ఈ హెల్దీ ఉగ్గుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు బియ్యంని తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని, 1 టేబుల్ స్పూన్ నల్ల మినపగుళ్ళు. మీరు కావాలంటే నార్మల్గా మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే నల్ల మినపగుళ్ళను తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైసూర్ పప్పు, 10 బాదం పలుకులని తీసుకోండి. బాదంని కంపల్సరీగా వేయండి. బాదంలో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. అలాగే ఇందులోకి సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం అనేది మీ పిల్లల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీ పిల్లలు ఎక్కువసార్లు మోషన్స్ పోతున్నారనుకోండి, సగ్గుబియ్యం వేయండి, లేకపోతే వేయొద్దు. ఇది మోషన్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ని తర్వాత యాడ్ చేస్తాను. ఈ ఫుడ్ అనేది 6 నుంచి 12 నెలల పిల్లల కోసం. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడగండి. ఇలా కడిగాక ఒక శుభ్రమైన క్లాత్లోకి తీసుకొని డ్రైగా అయ్యే వరకు ఆరబెట్టండి. ఒక 2-3 గంటల్లో కంప్లీట్గా ఆరిపోతుంది. ఇలా పొడి పొడిగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక కళాయిలోకి తీసుకొని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వాముని యాడ్ చేయండి. వాముని ఫస్ట్ యాడ్ చేస్తే స్మెల్ పోతుంది, అలాగే వేయించేటప్పుడు మాడిపోతుంది. అందుకే ముందుగా యాడ్ చేయలేదు. ఇలా ఒక 1/2 నిమిషం వేయించి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా లేదా రవ్వలాగా గ్రైండ్ చేయండి. ఇలా తయారు చేసిన పొడిని పూర్తిగా చల్లారాక స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు ఉగ్గుని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉగ్గుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ ఉగ్గు పొడిని తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. అడుగు తొందరగా మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉడికించండి. ఒక 4-5 నిమిషాల్లో ఉగ్గు తయారైపోతుంది. ఇలా చిక్కబడడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి కొంచెం సాల్ట్ని మరియు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా ఉడికించండి. నెయ్యి అనేది ఆప్షనల్, కానీ నెయ్యి వేస్తే పిల్లలు బొద్దుగా తయారవుతారు. చూడండి, ఇలా చిక్కబడ్డాక ఒక గిన్నెలోకి తీసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది చల్లారాక కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారాక పిల్లలకు తినిపించడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చక్కగా తినేస్తారు. మీరు కూడా మీ పిల్లలకి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.